హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. ఈరోజు అయితే హ్యాండ్స్లో ఈ బూటీస్ ఉన్నాయి కదా, బట్ డిజైన్లో మాత్రం ఈ బూటీ అనేది లేదు. లేనప్పుడు ఏ విధంగా డిజైన్ చేశానన్నది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. లేని డిజైన్ని ఏ విధంగా క్రియేట్ చేశానన్నది చూపిస్తాను. చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫుల్ హెవీ డిజైన్ అండ్ కస్టమర్ యొక్క విడ్త్ అండ్ హైట్ అనేది చాలా హెవీగా ఉండడం వల్ల డిజైన్ కూడా చాలా హెవీగా వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అయితే డిజైన్ అనేది వేశాను. థ్రెడ్స్ కట్ చేయాలి. ఇంకా ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. ఫ్రంట్ వచ్చేసి ఇది. హ్యాండ్స్ అనేవి ఈ విధంగా హెవీగా ఉంటుంది. హైట్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. హ్యాండ్ యొక్క హైటు. లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి ఈ విధంగా బ్రాడ్గా ఉన్న వాళ్ళకైతే డిజైన్ అనేది 100లో పెట్టి అయితే చేయొచ్చు. ఇప్పుడు ఈ విధంగా లేని బూటీస్ని ఏ విధంగా క్రియేట్ చేసి డిజైన్ అనేది వేసానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే హ్యాండ్ యొక్క డిజైన్ అయితే వేసాను. బట్ ఇది హాఫ్ హ్యాండ్కి. ఫుల్ హ్యాండ్ కావాలి కదా, 10 ఇంచెస్ ఉంది హైట్ వచ్చేసి హ్యాండ్ యొక్క హైటు. దాన్ని ఏ విధంగా బూటీస్ అనేది వేసానో చూపిస్తాను. ముందుగా పెన్ డ్రైవ్లోకి వెళ్ళి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇందులో డిజైన్ వచ్చేసి ఇది. ఫ్రంట్ పార్ట్స్, హ్యాండ్ వచ్చేసి ఇవి. బట్ నేను అనేది ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఇది డిజైన్ అనేది వేసాను కాబట్టి బూటీస్ చూద్దాం. చూడండి, ఇలా బూటీస్ బూటీ 1, బూటీ 2, బూటీ 3 ఉంది. ఈ 3 బూటీలలో చూడండి, ఈ బూటీ ఉంది ప్లస్ ఇది ఉంది, ఇది కలిపి ఉంది. చూడండి, ఈ బూటీ అయితే లేదు. లేని బూటీ అనేది ఏ విధంగా క్రియేట్ చేసి వేశారన్నది చూపిస్తాను. సెలెక్ట్ చేసుకున్న హ్యాండ్ డిజైన్ అయితే వేశాను. ఇప్పుడు వచ్చేసి క్లిప్పులు తీసేసి చూడండి, వేసిన డిజైన్ కొన్ని మార్కింగ్ చేసిన దగ్గరికి 2-3 ఇంచెస్ అయితే ఉంటుంది గ్యాప్. ఈ 2-3 ఇంచెస్లో అయితే ఈ బూటీస్ అయితే వేయాలి. అప్పుడే బ్లౌజ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది కదా. దానికోసం అయితే క్లిప్పులు తీసేసాక క్లాత్ని అటు ఇటు ఇట్లా చేతితోటి పట్టుకొని కొంచెం ఈ విధంగానైతే చూడండి, ఈ విధంగా అయితే పైకి జరుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రేమ్ని ఫిట్ చేసుకోవాలి. 2 చేతులతో లాగి కొంచెం పైకి అయితే జరిపేసి ఇప్పుడు క్లిప్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రేమ్ చేసుకున్నాక చూడండి, డిజైన్ అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ డిజైన్ కదా, మనకు ఈ బూటీ కావాలి కాబట్టి చూడండి, ఇదంతా వేయాలంటే టైం టేకింగ్ పని. ఓకే చేస్తే స్టార్టింగ్ నుంచి అయితే ఇది ఓకే అవుతుంది. బట్ నాకు కావాల్సింది బూటీస్ కాబట్టి చూడండి, ఇవన్నీ స్టిచెస్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ టైం పడుతుంది కాబట్టి నేను చూడండి సెకండ్ ఆప్షన్కి అయితే వెళ్తున్నాను. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి మైనస్ క్లిక్ చేశానంటే లాస్ట్ బూటీకి అయితే వస్తుంది. బట్ నాకు కావాల్సింది ఈ బూటీయే కాబట్టి ఇప్పుడు మైనస్ చేసుకుంటూ ఈ బూటీ ఎక్కడి నుంచి వేయాలో అక్కడి నుంచి అయితే వేస్తున్నాను. బట్ నాకు ఈ ఒక బూటీయే కాదు, ఇగో 4 ఉన్నాయి కదా, ఈ 4 బూటీస్ అయితే కావాలి. ఇక్కడ ఈ లైన్కి వచ్చేసి దీనిపైన ఇక్కడ ఆ 4 బూటీస్ అనేవి కావాలి. అందుకోసం అయితే నేను మైనస్ స్టిచెస్ అనేది క్లిక్ చేస్తున్నాను.
ప్లస్ నుంచి వస్తే టైం పడుతుందని చెప్పేసే నేను మైనస్లోకి అయితే స్టిచెస్లోకి వెళ్ళి ఈ విధంగానైతే డిజైన్ అనేది బ్యాక్ అయితే తీసుకెళ్తున్నాను. నాకు కావాల్సినవి ఆ 4 బూటీస్ కాబట్టి చూడండి, ఆ బూటీ కావాలి కదా. చూడండి ఈ బూటీకి వచ్చేసింది కదా. ఇప్పుడు కావాల్సింది నాకు ఈ బూటీ. చూడండి 10,600 కుట్లు అయితే ఉన్నాయి, 690 కుట్లు అయితే ఉన్నాయి. వీటిని ఫార్వర్డ్ చేయడం కంటే బ్యాక్ సైడ్ నుంచి బూటీస్ని మైనస్ చేసుకుంటూ రావడం వల్ల టైం అనేది సేఫ్ అవుతుంది. అందుకని నేను మైనస్ నుంచి వచ్చాను. నాకు కావాల్సిన బూటీ అయితే ఇది. ఫస్ట్ ఈ బూటీని అయితే నేను చూడండి, ఇక్కడ బూటీ ఉంది కదా, దీని ఎదురుగానే నాకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లోనైతే బూటీ వేయడానికి నీడిల్ని అయితే కింది దింపేసి ఈ విధంగానైతే బూటీని వేస్తున్నాను. ఈ విధంగా మనం కొంచెం క్రియేటివిటీగా ఆలోచించామంటే డిజైన్లో లేని వాటిని కూడా క్రియేట్ చేసి డిజైన్గా వేసుకోవచ్చు. చూడండి ఈ బూటీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బూటీ వేస్తుంది. చూడండి ఈ బూటీ వేస్తుంది, బట్ నాకు ఈ బూటీ అవసరం లేదు కాబట్టి నీడిల్ అనేది పైకి అనేసి ఇప్పుడు స్టిచెస్ని ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇలా ఫార్వర్డ్ చేసుకోవడం వల్ల మనకి ఏ బూటీ కావాలో ఆ బూటీని అయితే వేసుకోవచ్చు. నాకు ఈ బూటీ కూడా అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ ఈ బూటీ అవసరం కాబట్టి ఫార్వర్డ్ చేసినప్పుడు స్టిచెస్ అనేవి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి, బట్ స్టార్టింగ్ అనేది చూసుకొని వేసుకోవాలి. చూడండి ఈ బూటీ నుంచి ఈ బూటీకి అయితే వచ్చేసింది. ఇప్పుడు నీడిల్ అనేది కిందికి దింపేసి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఈ బూటీ స్ట్రైట్గా ఉంటుంది, ఇది స్ట్రైట్గా ఉంటుంది. ఈ విధంగా మనకు కావాల్సిన బూటీస్ అన్నీ ఫార్వర్డ్ చేసుకుంటూ బూటీస్ అయితే వేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ కావాల్సిన బూటీ అయితే నెక్స్ట్ అదే ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచే పెట్టేశాను. ఆ విధంగానే వేస్తుంది. ఈ 4 బూటీలు అయితే కంప్లీట్ అయ్యాయి కదా. ఇప్పుడు సిల్వర్ బూటీ అనేది ఇక్కడ ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తాను. అదేవిధంగా డిజైన్లోకి వెళ్ళి ఫార్వర్డ్ క్లిక్ చేసామంటే బూటీస్ ఇందులో లేవు కాబట్టి ఇందులో ఉన్నాయి కాబట్టి నేను అదే మెథడ్లో మళ్ళీ లాస్ట్ నుంచి అయితే వస్తున్నాను. చూడండి ఇక్కడ 17,000 కుట్లు ఉన్నాయి కదా, లాస్ట్ అంతే ఉంటుంది కాబట్టి నేను చూడండి బ్యాక్ సైడ్ నుంచి ఫార్వర్డ్ చేసుకోవడం వల్ల 16,000 కుట్ల దగ్గర అయితే ఈ విధంగా ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చామంటే ఇప్పుడు మనకి ఏ బూటీ కావాలో ఆ బూటీ అయితే సెలెక్ట్ అయింది. నీడిల్ అనేది కింది దింపేసి స్టార్ట్ చేశాను. సిల్వర్ బూటీ అయితే వేస్తుంది. ఇందులో అయితే మనకు స్ట్రైట్గా 3 ఉన్నాయి కాబట్టిగా స్కిప్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ 3 బూటీలను వరుసగా వేసుకుంటూ వెళ్తుంది. చూడండి ఓవరాల్గా అయితే బూటీస్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ విధంగా మనం కొంచెం క్రియేటివిటీతో ఆలోచించామంటే లేని డిజైన్ని కూడా క్రియేట్ చేసి ఈ విధంగా బూటీస్ అయితే వేసుకోవచ్చు. వేస్తుంటూనే అర్థమవుతుంది కదా డిజైన్లో ఏ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనేది. నా ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓవరాల్ లుక్ అయితే ఇది 10 ఇంచెస్ హ్యాండ్ పొడవు అయితే ఫుల్ బూటీస్తో అయితే వేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.